ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీణ్ణడిగి వేస్ట్ రాజు. మనం రాఘవ్ని తీసుకొచ్చి నాన్న ముందు నిలబెట్టి అప్పుడు చెప్దాం వీళ్ళ సంగతి. పదరాజు. అమ్మయ్యా, వాళ్ళని చూడలేదు. చూసావా వాళ్ళ పొగరు? ఆ పొగరు దించాలని నిన్ను రంగంలోకి దించాను. కానీ ఏం లాభం? సముద్రాన్ని మనం ఈదాలంటే అది ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈదగలం, వేటాడగలం, ఏదైనా చేయగలం. వన్స్ సముద్రంలో అలలు చెలరేగాయంటే మనం సముద్ర గర్భంలో కలిసిపోవాల్సిందే. సారీ జీవన్, ఈ ఒక్కరోజుకి టైం ఇవ్వు. నేను ఎలా అయినా మన డాక్యుమెంట్స్ మీద సూర్యప్రతాప్తో సైన్ చేపిస్తాను. నమ్మమంటావా? నన్ను నమ్ము జీవన్. నేను ప్రాణంగా చూసుకుంటున్నా నా బిడ్డ మీద ఒట్టు. నేను ఖచ్చితంగా సైన్ చేపిస్తాను. నన్ను నమ్ము. సరే అయితే ఈరోజు నీకు టైం ఇస్తున్నాను. సంతకం పెట్టిస్తే నీకు చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ డబ్బిస్తాను. పెట్టించకపోతే ఖచ్చితంగా పెట్టిస్తాను. సంతకమయ్యాక ఆ సంతకంతో సూర్యప్రతాప్ని చూసుకొని ఎగురుతున్న ఆ రాజు రూపల్ని, వాళ్ళ కుటుంబాల్ని రోడ్డుకి ఈడుస్తాను. ఇలా జరిగిందేంటి రాజు? జీవన్ దగ్గరికెళ్తే రాఘవ ఆచూకీ దొరుకుతుందేమో, రాఘవ్ని తీసుకొచ్చి నాన్న ముందు నించోబెట్టచ్చు అని చాలా ఆశపడ్డాను. కానీ మళ్ళీ నిరాశే మిగిలింది. రాఘవని జీవన్ దాయకపోతే రాఘవ్ని ఎవరు దాచినట్టు రాజు? రాఘవ ఎక్కడున్నట్టు రాజు? అసలు రాఘవ మనకి దొరుకుతాడా రాజు? ఖచ్చితంగా దొరుకుతాడు అమ్మాయి గారు. కానీ ఇప్పుడు వాడు జాగ్రత్త పడతాడు. రాఘవను వేరే కొత్త ప్లేస్లో కొత్త మనుషుల్ని కాపలా పెట్టి దాచాడేమో అనిపిస్తుంది. రాఘవ దొరకడేమోనని మీరు కంగారు పడకండి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు సార్కి ఎలా ఉంది? కొంచెం పర్లేదు. థ్యాంక్ గాడ్. యూ క్యారీ ఆన్. అయ్యో, పదరాజు. అమ్మాయి గారు, ఆ చెప్పులు, ఆ బ్యాగు రెండు సేమే అమ్మాయి గారు. డౌటే లేదు రాజు. జీవన్ ఇంటి దగ్గర ఉన్న చెప్పులు బ్యాగు ఇవే. ఏయ్, ఏయ్, ఆగండి 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 ఆగండి. ఒక నిమిషం ఆగండి. ఏమైంది? మీరెక్కడి నుంచి వస్తున్నారు? ఇంటి దగ్గర నుంచి. ప్లీజ్ మీరు తప్పుకుంటే నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటాను. మీ వర్క్ చేసుకుంటుంటారా లేదా జీవన్ చెప్పిన వర్క్ చేసుకుంటుంటారా? కొంపదీసి నేను జీవన్ మాట్లాడుకున్నది వినేశారా ఏంటి? అలా ఏమయ్యుండదులే. నేను జీవన్ మాట్లాడుకోవడం వీళ్ళు వినుంటే అక్కడే రెడ్ హ్యాండెడ్గా నన్ను పట్టుకునేవాళ్ళు. అలా పట్టుకోలేదు అంటే వీళ్ళేదో రాయేస్తున్నారు. దొరకకూడదు. ఏం ఆలోచిస్తున్నారు మేడం? మీరు చెప్పిన జీవన్ ఎవరా అని ఆలోచిస్తున్నాను. అది తెలివితేటలు ప్రదర్శించకండి. 1 గంట క్రితం మీరు జీవాన్ని కలిశారు. ఏం మాట్లాడుతున్నారండి? అసలు జీవన్ ఎవరో చెప్పండి ముందు. మీరు అడుగుతున్న గంట ముందు నేను నా బాబుని దింపడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాను. కావాలంటే స్కూల్లో అడిగి కనుక్కోండి. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు.
ఇందాక ఈ బ్యాగు మీ చెప్పులు జీవన్ ఇంటి దగ్గర చూసాం. నన్ను చూసారా? ఈ బ్యాగ్ని పోలిన బ్యాగ్లు, నా చెప్పుల్ని పోలిన చెప్పులు చాలా ఉంటాయి కదండి. మీరిద్దరూ ఏదో పొరపాటు పడుతున్నారు. ఇంకొకసారి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకునండి. ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం చేపించాలి. మీరిద్దరూ తప్పుకుంటే నేను వెళ్తాను. ప్లీజ్. వీళ్ళప్పుడే కనిపెట్టేశారు. వీలైనంత తొందరగా జీవన్ చెప్పిన సంతకాలు చేయించేసి వెళ్ళిపోవాలి. ఈ మాధవి అబద్ధం చెప్తుంది అమ్మాయి గారు. ఖచ్చితంగా ఈవిడ ఆ జీవన్ మనిషి. జీవన్ ఈవిడతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. మాధవి చెప్పినట్టు జీవన్ ఇంటి దగ్గర ఉన్న బ్యాగు చెప్పులు ఈవిడవేనని మనం ఎలా ప్రూవ్ చేయగలం రాజు? ఏదో ఇంపార్టెంట్ ఫైల్ మీద సంతకం చేయించాలని అంది. ఓ కన్నేద్దాం పదండి అమ్మాయి గారు. ఇప్పుడు ఎలా ఉంది బావగారు? కొంచెం పర్వాలేదు సుమా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాధవి. ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్వాలేదు మాధవి. ఇంపార్టెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా? ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకాలు చేయాలి సార్. చేయగలరా? లేదంటే పూర్తిగా నయమయ్యాక చేస్తారా? మనకి దెబ్బ తగిలిందని ప్రజలకి చేయాల్సినవి చేయకుండా ఆపలేం కదా మాధవి. అందుకే సార్ మీరు ప్రజానాయకుడు అనిపించుకున్నారు. మీలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం గ్రేట్ ఫీలింగ్ సార్. నన్ను గెలిపించింది ప్రజలే కాబట్టి వాళ్ళని గెలిపించడం నా బాధ్యత మాధవి. ముందు ఆ విరూపాక్షి ఫైల్ తీసుకురా, లేదంటే అదే వంకతో ఇంటికి మళ్ళీ మళ్ళీ వస్తుంది. అలాగే సార్. హో లా 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 హో లా 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 లా. చెప్పు జీవన్. రాధిక, ఆ రాజు రూపలకి నీ మీద ఏమైనా అనుమానం వచ్చిందా? రావడం ఏంటి, నేరుగా వచ్చి అడిగారు. అవునా? మరి నువ్వేమైనా చెప్పావా? లేదు, నేను తెలివిగా తప్పించుకున్నాను. అసలేం జరిగిందో నేనొచ్చాక మొత్తం చెప్తాను. ముందు ఫైల్ మీద సంతకాలు పెట్టించాలి. పని పూర్తయ్యాక నేనే కాల్ చేస్తాను. నువ్వు కాల్ చేయకు. సరే. సంతకం అయిపోగానే నేను అనుకున్న ప్లాన్ సక్సెస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.